కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14, 15 వచనాలు ఒకసారి చదువుదాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. పైన 14వ వచనంలో ఆజ్ఞ ఉంది, 15వ వచనంలో దేవుడు చేసే కార్యం ఉంది. శ్రద్ధగా వినాలి. 14వ వచనంలో ఏం చేయాలో చెప్పింది, 15వ వచనంలో దేవుడు ఏం చేస్తాడో చెప్పింది. ఇది ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పటికీ కనబడే విషయం. ఇది 14వ వచనం ఏమంటుందంటే మనం ఏం చేయాలో చెప్పింది, 15వ వచనం ఏమంటుందంటే దేవుడు మనకేం చేస్తాడో చెప్పింది. మనం ఏం చేయాలి? దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతి యాగం అర్పించాలి, అంటే కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత రెండు రకాలు. ఒకటి క్రియ ద్వారా చేసే కృతజ్ఞత, రెండు నోటి ద్వారా చేసే కృతజ్ఞత. నోటి ద్వారా చేసే కృతజ్ఞత. నోటి ద్వారా చేసే కృతజ్ఞత స్తోత్రం చెల్లించడం, దేవా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసావు అని దేవుని స్తుతించడం. రెండోది ఏంటంటే క్రియ ద్వారా కూడా కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎండవేళ మధ్యాహ్నం పూట మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నీళ్ళు ఇస్తారు. ఏం చేస్తారు? కొన్ని మంచి నీళ్ళు ఇస్తారు. ఇంకొంచెం మంచిగా ఇష్టం మంచివారైతే ఏం చేస్తారు? కొంచెం మజ్జిగ కలిపిస్తారు, కొంచెం జ్యూస్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. వారు ఏం చేస్తారు? దాని ప్రతిఫలంగా థ్యాంక్స్, మీరు నాకు చాలా మేలు చేశారు. తెలంగాణ భాషలో అయితే నీకు కడుపు చల్లగా ఉన్నా అంటారు. అవునా కదా? మీరు ఆలోచించండి. మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఏదో సందర్భంలో కలుస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దానికి ప్రతిఫలంగా ఏం చేయాలా? నీళ్ళు ఇచ్చినప్పుడు వారు తప్పకుండా మనకి ఏమి ఇవ్వాలా? మజ్జిగ ఇవ్వాలి. నిజమా కదా? మీరు చెప్పండి. అవునా కదా? ఇప్పుడు ఇదైతే వాడాము, తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు, వాళ్ళు ఏమి మనకి ఇవ్వలేదు అంటే అది ఏమంటారు? దాన్ని కృతజ్ఞత లేనితనము అంటారు. ఇది నోటితో ఏమంటారు? దాన్ని థ్యాంక్స్ అని చెప్పడమే తప్ప క్రియల్లో లేనిది. ఏది నిజంగా మన జీవితంలో కార్యం చేస్తుందంటే రెండు ఉండాలి. ఒకటి నోటి ద్వారా, రెండు క్రియల ద్వారా. అవునా కదా? క్రియా కృతజ్ఞత ఉండాలి, నోటి కృతజ్ఞత కూడా ఉండాలి. ఆమేన్. అందుకని కృతజ్ఞత రెండు రకాలు. అందుకే చెప్తున్నాను, నీవు కృతజ్ఞత చెల్లిస్తే నా దేవుడు క్రియల్లో చేస్తాడు. ఆమేన్. అంతే కదా? పై వచనంలో ఏమంటుంది? 14వ వచనం మళ్ళీ చదువు. చేయము, రెండు చేయాలి అంటాడు. ఒకటి స్తుతియాగం చేయడం, నోటితో స్తుతియాగం చేయడం, పాట పాడడం, దేవా నువ్వు ఎంత గొప్పోడు అని చెప్పడం, నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసేవని చెప్పడం, సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ ఏంటి? నోటితో చేసి. రెండోది మొక్కుబడి చెల్లించడం. మొక్కుబడి చెప్పాలి, మొక్కుబడి చెల్లించడం అంటే దేవుడు కొన్ని చేయమని చెప్పాడు, దాంట్లోనే మొక్కుబడి చేసుకోవాలి. ఆ మొక్కుబడిని ఏం చేయాలా? చెల్లించాలి. దీని ఏమంటారు? కృతజ్ఞత. ఈ రెండు కలిస్తేనే కృతజ్ఞత పరిపూర్ణం. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే కృతజ్ఞత పరిపూర్ణం. నేను చెప్పట్లేదు, బైబిలే ఆ విషయం. అప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు. అర్థమైందండి? అప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీ విషయంలో ప్రత్యేకమైన బాధ్యత తీసుకుంటాడు అని నేను చెప్పట్లేదు, బైబిల్ ఏమంటుంది? చదువు కిందికి 15 వచ్చి ఈ రెండు నువ్వు చేసి నీ ఆపత్కాలంలో, అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏమొస్తుంది? ఆపది వస్తుంది. అంటే సమస్య, బాధ, ఇబ్బంది, ఒక భయంకరమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాంట్లోంచి వెళ్ళాల్సిందే. ఓ సందర్భం వస్తుంది, ఆపత్కాలంలో నువ్వు మొర్ర పెడితే, అంటే నువ్వు నాకు ప్రార్థన చేస్తే, ప్రభు నేను ఆపదలో ఉన్నాను ప్రార్థన చేస్తే, అప్పుడు నేనేం చేస్తాను? చెప్పాలి, ఏం చేస్తాను? చదువు. నేనేం చేస్తాను? అందులోంచి విడిపిస్తాను. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండు నేనేం చేస్తాయి? ఆపదలో పడకుండా చేవు, కానీ ఆపదలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాయి. అప్పుడు నువ్వు ఇంకెక్కువ కృతజ్ఞత చెల్లించే అవకాశం ఉంటుంది. నా మాట మీకు అర్థం? హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. ఇప్పుడు కృతజ్ఞత అనేది చాలామంది నోటితో చెప్తారు. థ్యాంక్స్ చెప్తే సరిపోదు కదా? థ్యాంక్స్ చెప్పడం సరిపోదు, క్రియ కూడా బైబిల్ చెప్తుందా లేదా? క్రియ కూడా ఉండాలి. క్రియ చేసినప్పుడే అది పరిపూర్ణము.
ఆమె హల్లెలూయా. మా ఇంటికి రండి సార్, మా ఇంటికి కూర్చోండి, రండి పర్లేదు మా ఇంటికి వచ్చి కూర్చోండి అని పిలిచి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇవ్వకపోతే, భోజనం పెట్టకపోతే అది పరిపూర్ణమా? పరిపూర్ణమా చెప్పండి? కాదు. ఎందుకు కాదు? ఒకటి నోరుంది, రెండవది క్రియ కూడా ఉంది. ఈ కృతజ్ఞత మన జీవితంలో ఏం చేస్తుందంటే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా చేస్తుంది. ఈ కృతజ్ఞత ఎల్లప్పుడూ అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండం మన జీవితంలో, అదే చెప్తుంది. అవునా కదా? ఏమని? ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఆపత్కాలం వస్తుంది. ఆ ఆపత్కాలంలో మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, మొర్ర పెడతాం. ప్రభా ఇంత బాధలోకి వెళ్ళిపోయినాయా, ఈ పరిస్థితి ఇంత దారుణం అయిపోయిందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పాలుపోవట్లేదు, దేవా సహాయం చేయి అని అన్నప్పుడంట ఆయన ఏం చేస్తాడు? నీ కృతజ్ఞతా బుద్ధిని బట్టి, నీ కృతజ్ఞతా లక్షణాన్ని బట్టి ఏం చేస్తాడు ఆయన? దాంట్లోంచి నిన్ను విడిపిస్తాడు. చాలామంది ఏం చేస్తారు అంటే వారి జీవితాల్లో ఈ రెండు చేయరు. ఈ రెండు చేయక ఎప్పటికి ఇలాగే కొనసాగి ఒక దినం వస్తుంది ఖచ్చితంగా. అదే చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆపత్కాలం వస్తుంది, రాకుండా పోదు. ఆమె అదే బైబిల్లో రాస్తుంది, శ్రమ దినమున కృంగువాడు చేతగాని వాడు అవుతాడు అంటాడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు శ్రమ దినమున అంటే అర్థం ఏమవుతుంది? శ్రమ దినం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ టైంలో మనం మొర్ర పెడితే ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం కావాలా? కృతజ్ఞతా బుద్ధి కావాలా? కృతజ్ఞతా బుద్ధి ఎలా ఉండాలా? ఓన్లీ నోటితోటి మాత్రం కాదు, కేవలం నోటితో స్తోత్రం చెప్పడం మాత్రం కాదు, మన క్రియ కూడా ఉండాలి. ఆమేన్. అంతేనా కదా? ఒకటి స్తుతియాగం చేయండి, రెండు మొక్కుబడులు చెల్లించండి. తర్వాత ఏం చేస్తాడు ఆయన? మీరు ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టినప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను.